హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమాస్ కిచెన్. ఈరోజు ఒక కొత్త వెజిటేబుల్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఈ వెజిటేబుల్ చాలా వైటమిన్స్, మినరల్స్, పొటాషియం, మ్యాగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని గ్రీన్ విల్ రాడిష్ పాడ్స్ అని కూడా అంటారు. అలాగే ర్యాట్ టేల్ అని కూడా అంటారు. రాడిష్ సీడ్స్ అని కూడా అంటారు. మోగ్రీ సీడ్స్ అని కూడా అంటారు. వీటికి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి. ముందు భాగం సన్నగా, వెనకాల తొడిమ ఉంటుంది. మధ్యలో భాగం మాత్రం మనం యూజ్ చేయాలి. ముందు భాగాన్ని తీసేసేయాలి, అది వేస్ట్. ఇది మొత్తం తీసేసి అలా మొత్తం అన్నీ అలానే వలుచుకోవాలి. ఇవి టేస్ట్లో సేమ్ ముల్లంగిలానే ఉంటాయి. స్మెల్ కూడా అలానే ఉంటుంది, ముల్లంగి స్మెల్లే ఉంటుంది. కానీ చాలా టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది కర్రీ ఇది. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో ముదురువి కూడా ఉంటాయి, అవి ఇలా తెల్లగా ఉంటాయి లోపల. ఇవి అసలు ఉడకవు, ఇవి వేసుకోవద్దు. అన్నీ ఇలానే నీట్గా వలిసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఇవి కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి సాల్ట్ తక్కువ పడుతుంది. నేను ఇక్కడ అన్నీ మొత్తం ఒలిచి పెట్టాను, అలాగే కట్ చేసి పెట్టాను. వీటివి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చిన్నగా వైలెట్ కలర్ ఉంటాయి, లైట్ పర్పుల్ కలర్, చాలా బాగుంటాయి చూడడానికి. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు వేసుకోవాలి, 1.5 టీ స్పూను. ఇందులో ఎక్కువ మసాలాలు అవేం పట్టవు, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా తొందరగా ఉడుకుతుంది. ధనియాలు వేగిన తర్వాత నేను ఇక్కడ వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను, 2 టీ స్పూన్స్. అలాగే నువ్వులు కూడా వేసుకుంటున్నా, అవి కూడా 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను ఎప్పటికీ ఇలా వేయించి స్టోర్ చేసి పెట్టుకుంటాను, పల్లీలు కానీ నువ్వులు కానీ త్వరగా వాడుకోవచ్చు అనేసి. ఇవన్నీ చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అల్లం, 1 ఇంచ్ అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి, కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని పసుపు వేగిన తర్వాత ఈ రాడిష్ పాడ్స్ని కడిగి వేసుకోవాలి. ఒకసారి కలిపి ఇందులోకి 2 టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా కారము, సాల్ట్ తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, పల్లీలు, నువ్వులు, అల్లం, వెల్లుల్లి అవన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలిపి తగినన్ని వాటర్ వేసుకోవాలి, గ్రేవీకి సరిపడా. ప్లస్ ఇవి ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5 విజిల్స్ అయినాయి, ప్రెషర్ పోయిన తర్వాత నేను మూత తీసి చూశాను, ఉడికింది. ఇందులో కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటున్నాను.
ఈ జొన్న రొట్టెతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే చపాతీతో కూడా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.